హాయ్ ఫ్రెండ్స్, నిఖిల్ ఇలా డౌన్ అయిపోవడానికి కారణం సోనియాయేనా అండ్ పృథ్వీకి కట్టప్ లెవెల్లో వెన్నుపోటు పొడిచిన యష్మి, పాపం విష్ణుప్రియ. ఇది ఈరోజు మెయిన్ పాయింట్స్. నామినేషన్ 2 ఎపిసోడ్ రివ్యూ మనం స్టార్ట్ చేయబోతున్నాం. దయచేసి వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి. కొంచెం ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం ఉంది. చాలామందికి రికమెండేషన్ వెళ్ళట్లేదు మన సబ్స్క్రైబర్స్కి. వెరీ ఆనెస్ట్గా యాజ్ ఎక్స్పెక్టెడ్ అండ్ మీకు తెలిసిందే వెరీ జెన్యూన్గా చెప్పేస్తా నాకు ఏమనిపించిందో. కామెంట్స్లో నన్ను ఏదో అనుకుంటారని చెప్పి అబ్బాబ్బే మనకి ఇక్కడ ఏముందో అది చెప్పేస్తా వెరీ ఆనెస్ట్గా విత్ లాజికల్ పాయింట్స్. లాజిక్ నచ్చలేదా తిట్టండి మీకు నచ్చిన భాషలో. దరిద్రం ఏంటంటే లైవ్లో టాస్క్ అవుతుంది, ఇక్కడేమో మెయిన్ ఎపిసోడ్లోనేమో నిన్నటి జరిగిన నామినేషన్ అవుతుంది. అది చూడాలా ఇది చూడాలా? అది ఆల్రెడీ నామినేషన్ చూసాను. కొత్త ఏమైనా ఉంటే పెద్దవేం దొరకలే. నామినేషన్ ఈ గేమ్లు కూడా ఎవడు గెలిచాడో కూడా తెలుసు. ఆ గేమ్లు కూడా స్టార్ మా పరివార్ గేముల్లో ఉన్నాయి. సరేలేండి, మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయను. నామినేషన్ పార్ట్ 2 ఈరోజు మెయిన్ ఎపిసోడ్ రివ్యూ మాట్లాడుకుందాం. ఇందాక చెప్పాను కదా 3 పాయింట్లు, అవే హైలైట్ పాయింట్స్ మాట్లాడదాం. ఫస్ట్ ఆ పాయింట్లో కవర్ చేసి నామినేషన్లోకి వెళ్దాం. నిఖిల్ ఇలా అవ్వడానికి, ఇలా డ్రాప్ అవ్వడానికి, ఇలాగ వీక్ అవ్వడానికి, ఇంకా చెప్పాలంటే వీక్ అయిపోయాడు. అవ్వడానికి కాదు, వీక్ అయిపోయాడు. కారణం మొత్తం కర్త కర్మ క్రియ సోనియా ఆకులు లేపించింది మొత్తం నిఖిల్ది. నిఖిల్ డే 1 డే 2 సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాడు. ఇనిషియేటివ్ తీసుకున్నాడు, ఒక లీడర్లో ముందుకెళ్ళాడు. ఆ లీడర్షిప్ స్కిల్స్ చూసాం. కొంతమందికి అది డిక్టేటర్షిప్లో అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, డామినెంట్గా ఉన్నాడు, వాయిస్ అవుట్ చేశాడు. ఎప్పుడైతే సోనియా ఆకులతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యిందో నాశనం, భస్మం, సర్వనాశనం అయిపోయింది గేమ్. ఇప్పుడు ఏ స్టేజ్కి అయితే వచ్చాడంటే నేను క్విట్ అయిపోతాను, నేను వెళ్ళిపోతాను రా స్వామి అనే స్టేజ్కి వచ్చాడు. నేను నామినేషన్ ఇంకొక మనిషిని వేయలేను రా, లైవ్లో చూపిస్తారు, మెయిన్ ఎపిసోడ్లో చూపించలే. రెండొప్ప నామినేషన్ అయిన అంటాడు, సెల్ఫ్ నామినేషన్ అయిపోతా అంటాడు. ఏంది సెల్ఫ్ నామినేషన్? ఆల్రెడీ 2-3 గుద్దీశారు అప్పటికి. అలాంటి పరిస్థితికి తెచ్చింది సోనియా ఆకుల. రీజన్ ఈయనవి కూడా మిస్టేక్స్ ఉన్నాయి, ఆమె ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంది. ఆమె ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఆమె తప్పు అనట్లేదు, ఆమె స్ట్రాటజీ సింపుల్. స్ట్రాంగ్ ప్లేయర్ని మెంటల్గా ఫిజికల్గా మనం ఏమి వాళ్ళతో కంపీట్ చేయలేనప్పుడు మెంటల్గా డిస్టర్బ్ చేసింది ఆమె. ఎప్పుడైతే గట్టిగా మాట్లాడి మీరు బయట మాట్లాడుకొని వచ్చారు, ఇచ్చేసుకొని వచ్చారంటే మనం డౌన్ అయిపోయి వీక్ అయిపోయి ఆమెతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేసి మొత్తం గేమ్ అంతా బుస్కి. ఇప్పటికీ చెప్తున్నా నిఖిల్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ కంటెస్టెంట్, బట్ ఇలానే కంటిన్యూ అయితే చాలా 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 కష్టం. నిఖిల్ ఫ్యాన్స్ ఇది వినడానికి చాలా బాధగా ఉన్నా, నా మీద కోపం వచ్చినా ఇదే ఫ్యాక్ట్. అక్కడ అదే జరుగుతుంది. మీరు లైవ్ చూసినా మీ మనస్సాక్షికి తెలుస్తుంది కదా నిఖిల్ ఏం చేస్తున్నాడో, ఎలా ఆడుతున్నాడో, ఏమవుతుందో కదా. అది పృథ్వీని వెన్నుపోటు పొడిచిన యష్మి అన్నాను కదా, లాజిక్ చెప్తా చూడండి. ఇప్పుడు లాస్ట్లో యష్మికి ఒక పవర్ ఇచ్చారు. పవర్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి? యష్మి ఒకరిని సేవ్ చేయాలి, ఇంకొకరిని ఎలిమినేట్ చేయాలి కదా. నాకేమనిపించిందంటే యష్మి గౌడ ఆ స్టేజ్లో ఉండడానికి కారణం, ఆ లగ్జరీ అనుభవించడానికి కారణం టాస్క్లు విన్ అయ్యాయి కదా. ఆ టాస్క్లు విన్ అవ్వడంలో ప్రధాన కారణాలు ఎవరెవరు? అభయ్ నవీన్ అండ్ పృథ్వీ కదా. అభయ్ నవీన్ నామినేషన్లో లేడు, ఒక ఓటు వచ్చింది కాబట్టి. పృథ్వీ నామినేషన్లో ఉన్నాడు. సో ఈమె ఎవరిని సేవ్ చేయాలి? పృథ్వీనే కదా సేవ్ చేయాలి. ఒక థ్యాంక్ఫుల్నెస్, ఒక లాయల్టీ అనేది ఒకటి ఉంటుంది కదా. బట్ ఈమె ఎవరిని సేవ్ చేసింది? ప్రేరణ చేసింది. ఎందుకు? ఫ్రెండ్స్ కాబట్టి. ఇక్కడ అర్థమైపోతాయి కదా కొన్ని ఫ్రెండ్స్ అని చెప్పి. మీకు నా లాజిక్ రాంగ్ అనిపిస్తే ప్రూవ్ చేయండి. ఆమెను ఎందుకు సెలెక్ట్ చేసిందో దానికి జస్టిఫై చేసి చెప్పండి. పృథ్వీని ఎందుకు సేవ్ చేయకూడదో రీజన్ చెప్పండి. పాపం విష్ణుప్రియ అని ఎందుకు అనిపించిందంటే ఆమె ఆల్రెడీ హ్యూమిలేషన్కి గురైంది. ఆమె తెలుసుకుందో లేదో తెలియదు, కానీ సోనియాక నానా మాటలు అన్నది. ఇంకా నేను రిపీట్ చేయలేను ఆ దరిద్రాన్ని. ఇంకో దరిద్రం ఏంటంటే హాట్స్టార్లో ఎక్స్ట్రాస్ అని ఉంటాయి చూడండి. ఎపిసోడ్ దగ్గర 4వ ట్యాబ్లో అనుకుంటే ఎక్స్ట్రాస్ అని ఉంటాయి. అందులో 22 నిమిషాల ఎపిసోడ్ ఒకటి ఉంటుంది. అందులో చూడండి, అది చూసాక సోనియా ఆకులని మీరు స్పానిష్, జపనీస్, చైనీసు, ఇంక ఏ ఈసులు ఉన్నాయో ఆ భాషల్లో తిడతారు. అంత దారుణమైన కామెంట్స్ చేసింది. ఇంకా మారదు, ఏం చేయలేం, ఇంకా దేవుడికి వదిలేయాలి. కమింగ్ బ్యాక్ ఏంటంటే అక్కడ వెన్నుపోటు పొడిచినట్టు అనిపించింది యష్మి గౌడ ఎవరిని? పృథ్వీని. అది నాకు లాజిక్ అని. పాపం విష్ణుప్రియ అంటే ఆమెకు ఆల్రెడీ ఈ హ్యూమిలేషన్కి గురైంది, ఆమెను మళ్ళీ నామినేషన్లోకి తెచ్చింది. నాకు యాక్చువల్గా ఒక పాయింట్ అర్థం కాలేదు, కరెక్ట్ చేయండి ఒకవేళ నేను రాంగ్ అయితే. యష్మి పవర్ ఏంటంటే ఒకరిని సేవ్ చేయాలి, ఇంకోళ్ళు నామినేషన్లో పెట్టాలి. దీనికంటే ముందు
నామినేషన్స్లో ప్రాసెస్ ఏంటంటే క్లాన్స్ వాళ్ళ మెంబర్లని నామినేట్ చేయకూడదు, వేరే వాళ్ళు చేయాలన్నారు. బట్ టీంకి వచ్చేసరికి నాకు తెలిసిన ప్రకారం ఆ లాజిక్ ఏం అప్లై చేయలేదు. ఆమె బిగ్ బాస్ ఏం చెప్పలేదు, స్ట్రైట్ అవే మీరు ఒకళ్ళు సేవ్ చేయండి ఒకళ్ళు నామినేట్ చేయండి అన్నారు. సో అలాంటప్పుడు సోనియా ఆకులేనే నామినేట్ చేయొచ్చు కదా, మేబీ క్లాన్లో ఉన్నదేమో అని చేయలేదేమో. అలాంటప్పుడు నబీల్ అయినా చేసి ఉండొచ్చేమో, విష్ణుప్రియని కావాలైనా టార్గెట్ చేసిందేమో పాపం అనిపించింది. ఎందుకంటే ఆమె చెప్పిన రీజన్ కూడా నాకు అంత పెద్దగా ఏం అనిపించలేదు. ఇప్పుడు సీత అంటే ఓకే, ఆమె ఎమోషనల్గా అవుట్ బర్స్ట్ అయింది, పోనీ టాస్క్ అర్థమైందో లేదో పక్కన పెడితే అట్లీస్ట్ ఆ గొడవ కనబడింది జనాలకి. విష్ణుప్రియ అంతేం చేయలే కదా, చిన్నదే చేసింది, ఆమె వల్ల పెద్ద ఇంపాక్ట్ కూడా క్రియేట్ అవ్వలే కదా. అయినా పాపం విష్ణుప్రియకి ఫసక్మని పొడిస్తారు. బట్ విష్ణుప్రియకి ఇప్పుడు ఇంకా ఓటింగ్ లైన్ ఓపెన్ అవ్వలేదు. బట్ నిన్న అన్అఫిషియల్ ఓటింగ్ సైట్స్ అన్నీ ఓపెన్ అయ్యాయి. విష్ణుప్రియ టాప్లో ఉంది, మామూలు ఓటింగ్ కాదు. సోనియా ఆకుల ఇలాగే పర్ఫామ్ చేస్తే ఆమెను విన్నర్ కూడా చేసేవచ్చు, అలా ఉంది రేంజ్. సో ఇవి హైలైట్ పాయింట్స్, డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. నిన్న సగం అయిపోయింది కదా, ఈరోజు సగం వచ్చి ప్రేరణ ఏమో నిఖిల్ని సెలెక్ట్ చేస్తుంది. రీజను కుకింగ్ రెస్పాన్సిబిలిటీ మీకు ఇచ్చారు, మీరు బ్రేక్ఫాస్ట్ లంచ్ చేయలేదు, అది నాకు నచ్చలేదు అని చెప్తుంది. అసలు యాక్చువల్గా బేబక్ని వేద్దాం అనుకున్నా, చూడండి పాపం వెళ్ళిపోయిన అక్కను కూడా వదలట్లే. అక్క పాపం వెళ్ళిపోయి బెజవాడలో ఏదో రోడ్ షోలు చేసుకుంటుంటే అక్కనే వేసేద్దాం అనుకుందంట. అక్కని ఎలా వేస్తారు, అక్క అవుట్. సో అందుకే నేను వేస్తున్నా, నామినేషను. అంటే ఇది నాకు సిల్లీ నామినేషన్లో అనిపించింది. ఎందుకంటే వేయొచ్చు, నిఖిల్కి నామినేషన్ పాయింట్లు వేయొచ్చు, ఎందుకంటే మనోడు చాలా తప్పులు చేశాడు. చీఫ్గా నువ్వు చాలా విషయాల్లో నువ్వు ఫెయిల్ అయ్యావు అని చెప్పి వేరే రీజన్స్ చెప్పుకుంటే బాను. ఆ సాటర్డే రీజన్ చెప్తే నాకు అంత ఎక్కలేదు. ఎందుకంటే సాటర్డే పాపం వాళ్ళందరినీ 4:30కి లేపుతారు. ఎవడు బాధ ఆడితే ఉదయం లెగాలి, బ్రష్ చేసుకోవాలి, డ్రెస్సులు వేసుకోవాలి, అంత టైం కూడా ఉండదు. సో ఆ టైంలో అందరూ మంచిగా రెడీ అవుదాం, టీవీ ముందు కనబడతాం కాబట్టి వాళ్ళకి అది ఉంటుంది. సో కరెక్ట్ టైంకి రాలేవు. ఆమె వేరే రీజన్ చెప్పుంటే నిఖిల్ చేసి వేరే రీజన్ చెప్పుంటే బాగుంది అనిపించింది. ఈ రీజన్ నాకు అంత ఎక్కలే. నిఖిల్ కూడా అదే చెప్పాడు రీజన్. నెక్స్ట్ రీజను సీత. నీ ఫీలింగ్స్ హర్ట్ అవ్వడం కరెక్టే, బట్ నువ్వు అవతల వాళ్ళ పర్సన్ చెప్పేది వినాలి. నువ్వు అవతల వాడికి అస్సలు ఛాన్స్ ఇవ్వవు, అది అస్సలు నాకు నచ్చలేదు. నీకు టాస్క్ మీద క్లారిటీ లేదు, ఇప్పుడు కూడా నీకు ఇంకా అర్థం కాలేదు అని చెప్పి ప్రేరణ మొత్తం టాస్క్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇది మీకు ఇలా టాస్క్ ఇచ్చారు, మీది చెయ్యాలి, మేము మిమ్మల్ని స్లేవరీస్లో చూడలేదు, ఎంత చెప్పినా బొక్క. ఎందుకంటే ఆలోటి ఫిక్స్ అయ్యారు, ఈలోటి ఫిక్స్ అయ్యారు. వాళ్ళు ఏం ఫిక్స్ అయ్యారంటే మీరు మనుషుల్లో ఆడట్లేదు, మీరు మమ్మల్ని స్లేవ్స్లో చూశారు, హ్యూమిలేషన్కి మమ్మల్ని గురయ్యేలా చేశారని. వాళ్ళేమో మాకు టాస్క్ ఇచ్చారా స్వామి, మేమేమి చేయాలి, ఆడితే ఒక బాధ, ఆడకపోతే ఒక బాధ అని చెప్పి వాళ్ళ వర్షన్. ఎవడూ తగ్గట్లే, ఎవడూ వినట్లే, అర్థం చేసుకోరు, నామినేషన్ పాయింట్లు వేసుకున్నారు. సో ప్రేరణ పాయింట్ అదే. అప్పుడు అండ్ ఆ డస్ట్బిన్ విషయం కూడా చెప్తుంది. నేను అది క్లీన్గా ఉంది, అలాంటిది నేనే చెయ్యి పెట్టి తీసినప్పుడు నా క్లీన్ బాధ నీకేంటంటే ఇక్కడ తప్పు అనిపించింది. చెయ్యి పెట్టి తీసినా క్లీన్గా ఉన్నా డస్ట్బిన్లో వేయడం రాంగే. అంటే టాస్క్ ఆడేవు, సరదాగా చేసావు, బట్ అది రాంగ్. అది చూడడానికి బాగోదు, చేసే విధానం కూడా ఒకటి ఉంటుంది కదా, మన ప్రవర్తన, మన ఆడే విధానం కూడా. ఆమె అక్కడ మంచి ఎగ్జాంపుల్ ఇచ్చింది. ఏంటి మరి అలాంటప్పుడు మరి నీకు టవల్ మీద నీ టవల్ ఆదిత్యం గారు యూజ్ చేస్తే అంతరచ్చ చేసావు కదా, మరి నాకు ఇది ప్రాబ్లం అవ్వదా ఏంటి ఆ లాజిక్ అని ఆమె సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది. కానీ అక్కడ చెప్పాల్సింది ఏంటంటే టవల్ విషయం వచ్చేసరికి అది టాస్క్లో భాగం కాదు, నా పర్సనల్ థింగ్. ఇది టాస్క్లో భాగంగా నేను డస్ట్బిన్లో వేసి మళ్ళీ నేను తీసాను, డస్ట్బిన్ విచ్ వాజ్ వెరీ క్లీన్ అని చెప్పాల్సింది. స్టిల్ అది రాంగే, బట్ చెప్పాల్సింది ఆమె చెప్పలేకపోయింది. నెక్స్ట్ పృథ్వీ. ఫస్ట్ నేను నిఖిల్ని వేద్దాం అనుకున్నా ఆ బేబక్ మ్యాటర్లో, ఎందుకంటే బేబక్ విషయంలో సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయాడు, ఆమె బ్యాండ్ కూడా ఇసిరీసి వెళ్ళిపోయింది. బట్ నాకేమనిపిస్తుంది అంటే నువ్వు వీక్ కాదు, నీ క్లాన్ వీక్ అనిపిస్తుంది అని చెప్పి మణికంఠకి వేస్తాడు. మణికంఠకి వేసే రీజను నాకు బాగా అనిపించింది. మణికంఠ డిఫెండ్ చేశాడు, కానీ చెప్తా ఎందుకు చూడండి. రీజను నువ్వు సర్వైవల్ కోసం క్లాన్లు మాట్లాడికి చూసి అది నాకు నచ్చలేదంటే మణికంఠ ఏం చెప్పాడంటే నేను నైనికాతో మాట్లాడాను, నిఖిల్తో మాట్లాడాను, నాకు బిగ్ బాస్లో సర్వైవ్ అవ్వడం ఇంపార్టెంట్, అది నాకు రాంగ్ కాదు, మా ఇద్దరికి మధ్యలో ఫ్రెండ్షిప్ బాండ్ అయింది, మాకు అండర్స్టాండింగ్ ఉంది అంటాడు. కానీ లాయల్టీ అనేది ఒక ఇంపార్టెంట్ థింగ్. ఎక్కడైనా సరే మనం ఆట విన్ అవ్వడం కంటే ఎంత లాయల్గా ఉన్నామో, ఎంత థ్యాంక్ఫుల్నెస్ ఉన్నాము అనేది కూడా చాలా ఇంపార్టెంట్. నిన్ను ఎవడూ చేయలేనప్పుడు నిన్ను సెలెక్ట్ చేసుకునేది నిఖిల్. అలాంటిది నిఖిల్కి నువ్వు ఆ టాస్క్ అంతా లాయల్టీ నీ చూపించాలి, అది నీ రెస్పాన్సిబిలిటీ. అది చేసినప్పుడు నువ్వు రిటర్న్ ఏదో ఒకటి ఇవ్వాలి కదా. నువ్వు రిటర్న్ ఏమిద్దాం అనుకుంటున్నావు, వేరే క్లైంట్కి జంప్ అయిపోదాం అనుకున్నావు, అక్కడ నీ లాయల్టీ మిస్ అవుతుంది కదా. పృథ్వీ చెప్పాల్సిన పాయింట్ అదే, సరిగ్గా తెలుగు రాక ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాడు. నేను చెప్తున్నా ఆయన వర్షన్. ఎందుకంటే నైనిక ఏం చెప్తుంది అంటే తర్వాత సొల్లు అదంతా. యాక్చువల్గా నేను కూడా లెగుద్దాం అనుకున్నాను, బట్ ఆయన ఆల్రెడీ లేచాడని. లైవ్లో ఎవ్వరు లేగలేదు, పాపం నిఖిలే సెలెక్ట్ చేసుకున్నాడు. నిఖిల్ దరిద్రం ఏంటంటే ఫస్ట్ నిఖిల్ని బేబక్క సెలెక్ట్ చేసుకుంది, తర్వాత మణికంఠకి ఆప్షన్ లేకపోతే మణికంఠని సెలెక్ట్ చేసుకుని అలాగా వీక్ ప్లేయర్స్ వచ్చారు.
వీక్ ప్లేయర్లు వచ్చి లోలో ఉన్నాడు, ఇంకా లో అయిపోయాడు. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, మణికంఠ ఆ సర్వైవల్ ఇన్స్టింక్ట్ అదంటే కరెక్టే, బట్ గివెన్ లాయల్టీతో పోలిస్తే అది అంత ఎక్కువ కాదు. నువ్వు గేమ్ ఆడిపో, నువ్వు నీకు హెల్ప్ చేసినోడికి నువ్వు లాయల్గా ఉండి ఓడిపోయావు అనుకో, ఇంకా నువ్వు 2 మెట్లు ఎక్కుతావు అంతే తప్ప నీకు హెల్ప్ చేసినోడికి పొడిసేసి ఇంకోటి దగ్గరికి వెళ్ళి నువ్వు టాస్క్ విన్ అయినా ఉపయోగం ఏమి ఉండదు జనాల దగ్గర. ఎక్కడైనా పేరుకే నువ్వు విన్ అవుతావు, బట్ బయట జనాల హార్ట్స్లో మాత్రం నువ్వు హీరో కాదు, విలన్. సో అది నాకు నచ్చలే. పృథ్వీ పాయింట్ కరెక్ట్గా అనిపించింది. నెక్స్ట్ నామినేషన్ వచ్చి నైనిక. ఈ పాయింట్ కూడా పాపం మనం వచ్చిరాని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసాడు. దరిద్రం ఏంటంటే అటుపక్క పర్సన్కి కూడా వచ్చిరాని తెలుగే కాబట్టి ఆమెకి ఇంకా గేమ్ కాన్సెప్ట్ అర్థం కాలే ఆమెకి, సీతకి. ఇంకేం చేయలేం, వాళ్ళు ఒకే నేను పట్టుకునే కుందేలుకి 3 ఎక్కాలనే వర్షంలో ఉంటున్నారు. వీళ్ళు రైటో రాంగ్ చేశారో పక్కన పెట్టేద్దాం, పక్క క్లైన్ వాళ్ళు టాస్క్ని ఇంకా అర్థం చేసుకోవాలి. నాగార్జున చెప్పినా కూడా పాయింట్ ఏంటంటే మీరు చీఫ్గా ఫెయిలియర్ అనిపించింది. కన్ఫెషన్ అదే టాపిక్. కన్ఫెషన్ రూమ్లోని అలా చేసినప్పుడే నువ్వు గట్టిగా మాట్లాడాలి. చీఫ్గా ఉండి ఆ క్లాన్ హెడ్ ఉండి నువ్వు అక్కడ మాట్లాడలేదు, నువ్వు అక్కడ కిందకు వచ్చేసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నువ్వు సప్రెస్ అయిపోయి మీ టీంని సప్రెస్ చేసి ఆ సప్రెషన్ వల్ల వాళ్ళ డిప్రెషన్లో గురే ప్రాసెస్ ఎక్కువ వచ్చేస్తుంది. అదే ఇవన్నీ జరిగాయి కదా, నాకు కరెక్ట్గా అనిపించలేదు. అండ్ నేను కావాలనే ఒక వాటర్ మెలన్ తిన్నప్పుడు ప్లేట్ పక్కన పెట్టాను, 1 అవర్ చూసాను, మీరు ఎవ్వడు తీయలేదు. అది తర్వాత నేనే తీసుకున్నా. మీకు ఇచ్చిన టాస్కే మీకు అర్థం కాలేదు, మేము మిమ్మల్ని అక్కడ స్లేవరీలా చూడలేదు, మీ పని ఏంటి యుటెన్సిల్స్ క్లీన్ చేయడం ఇవని చెప్పి వీటి మీద అయ్యే. దానికి ఆమె ఏదేదో సొల్లు రీజన్ చెప్తుంది, వేస్ట్ మాట. ఆమెకి చెప్పిన మా పాయింట్ అర్థం కాలేదు. ఆమె చెప్పడానికి ట్రై చేసిన ఇంగ్లీషే ఎక్కువ వస్తుంది, తెలుగు తప్ప. ఫస్ట్ వాళ్ళకి టాస్క్ ఒకటి అర్థమైతే కరెక్ట్గా డిఫైన్ చేసుకోగలరు, బట్ వాళ్ళకి టాస్క్ అర్థం కాలేదు, తెలుగులో మాట్లాడడం కూడా రావట్లేదు సరిగ్గా. ఇంక డిఫెన్సివ్ స్కిల్స్ ఎలా ఉంటాయి. నెక్స్ట్ విష్ణు. తర్వాత చిన్న బ్రేక్ ఇస్తే విష్ణుప్రియ నిఖిల్తో అంటదన్నమాట, నేను అసలు కామెడీయే చేయలేదురా, నాకు సెన్సిబిలిటీ అంటది ఏంట్రా, నేను మీ ఇక్కడ కెమెరాలన్నీ చూస్తున్నాయి కదరా బాబు, మీ ఫ్రెండ్షిప్ గురించే క్యాజువల్గా అడిగే కదంటే నిఖిల్ అంటాడు, మరి అదేరా నువ్వు అడిగిందే మళ్ళీ వెంటనే అడిగితే అలాగే ఉంటుంది కదరా, వదిలేసే అంటాడు. తర్వాత నబీల్ వస్తాడు. నబీల్ వచ్చేసరికి నిఖిల్ని నామినేట్ చేస్తాడు. ఇక్కడ మంచి పాయింట్ చెప్పాడు నబీల్. మీ క్లాన్లో 2 మెంబర్స్కి మధ్యలో గొడవ అయినప్పుడు, బేబక్క సోని అప్పుడు మీరు సార్ట్ అవుట్ చేయలేదు. యాజ్ ఏ క్లాన్ చీఫ్గా అది మీ రెస్పాన్సిబిలిటీ. మీ క్లాన్లో మెంబర్స్కి మనస్పర్ధలు వచ్చినప్పుడు మీరు చీఫ్గా వాళ్ళని దగ్గర కూర్చోబెట్టి ఏంటి రీజన్స్ అవన్నీ చెప్పి కన్సోల్ చేయడం లేకపోతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయడం చెయ్యాలి. బట్ మీరు అందులో చాలా ఘోరంగా ఫెయిల్ అయ్యారని చెప్తాడు. నెక్స్ట్ అబ్బాయి చెప్పినప్పుడు మీరు లో అయ్యారు, మాస్క్ ఉంది అన్నప్పుడు సండే రోజు మీరు అది ఒప్పించుకున్నారు, అది కూడా నాకు నచ్చలేదు. నిఖిల్ ఏం చెప్తాడంటే, ఇప్పటికీ చెప్తున్నా, అది అలాంటి ఎవరికి ఇష్యూలు ఉన్నా నేను పర్సనల్గా వెళ్ళి సార్ట్అవుట్ చేసుకుంటాను తప్ప అక్కడ అలా చేయను, అది నా నేచరు. ఇప్పుడు నువ్వు నాకు నామినేషన్ చేసినా నేను నెక్స్ట్ వీకెండ్ అదే చేస్తాను. బట్ ఇక నిఖిల్ అర్థం చేసుకోవాల్సింది, నిఖిల్కి ఒక పర్సన్కి ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు పర్సనల్గా సార్ట్అవుట్ చేసుకోవచ్చు. బట్ ఆయనకు ఒక రెస్పాన్సిబిలిటీ ఇచ్చారు చీఫ్ అని చెప్పి, ఆయనకు ఒక క్లాన్ ఇచ్చినప్పుడు క్లాన్లో మెంబర్స్ రాజు కింద ప్రజలకి ప్రాబ్లం ఉన్నప్పుడు అక్కడికక్కడే చెప్పాలి తప్ప ఒక్కొక్క ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడు కదా రాజు. ఆ లాజిక్ అర్థం కావట్లేదు పాపం పృథ్వీకి. ఏం అర్థం అవుతుంది, అక్క ఫుల్ తొక్కేస్తే ఇంకేటే లేదు ఇంకా. నెక్స్ట్ నబీల్ వచ్చి పృథ్వీ, ఇది కొంచెం సొల్లు రీజన్ అనిపించింది. నెక్స్ట్ ఏం చెప్తాడంటే, నువ్వు కొంచెం కేర్లెస్గా ఉన్నావు అనిపించింది, నీ టవల్ అక్కడే ఉంది సోఫా పైన అండ్ నీ కప్స్ కూడా తీయలేదంటే, అది మాకు లగ్జరీ ఇచ్చారు కదా, దాంట్లో తప్పేముంది అంటే దానికి ముందు కూడా అలాగే చేశారంటే, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, మనవాడు సరిగ్గా చెప్పలేకపోతాడు. అదే నువ్వు అప్పుడు సోఫా మీద కాల్ వేస్తావు, నువ్వు వేస్తే డస్ట్ వస్తుంది, అది మేమే చూడాలి కదని చెప్పి. నువ్వు హౌస్లో రూల్ ఫాలో అవ్వట్లేదు. హౌస్కి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉన్నాయి. నువ్వు సోఫా మీద కాల్ వేయడం, ఆ గోడల మీద కాల్ వేయడం వల్ల డస్ట్ ఫామ్ అవుతుంది, డర్త్ అంటుకుంటుంది అని చెప్పాడు. ఇది అంత గొప్ప పాయింట్ ఇలా అనిపించలేదు, వెయ్యాలని వేసాడు అనిపించింది. తర్వాత నైనిక, ఇది సేమ్ రివెంజ్ నామినేషన్ అయ్యా. ఏది పృథ్వీ నైనిక వేసినందుకు నైనిక పృథ్వీకి వేస్తుంది. బట్ దానికన్నా ముందు ప్రేరణ. ఫస్ట్ నేను మీతోనే ఎక్కువ మింగిల్ ఈ సొల్లు ఆపియాలి. ఫస్ట్ నామినేషన్ వేసినప్పుడు నాకు మీరు చాలా ఇష్టం, మీరు చాలా సెన్సిబుల్గా ఉంటారు, మీరు చాలా మంచి మనిషి, నేను హౌస్లో వచ్చినప్పుడు ఫస్ట్ మీతోనే కనెక్ట్ అయ్యాను, నేను మీ బెడ్ పక్కనే పడుకున్నా, మీ బెడ్షీట్లోనే కప్పుకున్నా, ఇవి చెప్పి పొడిసేస్తారు. ఫస్ట్ మీతోనే ఎక్కువ మింగిల్ అయ్యా. బట్ ఆ డస్ట్బిన్ మ్యాటర్ నచ్చలే పాపం ఆమెకి. ఆ డస్ట్బిన్లతో ఎంతమంది పడేసారు. పూర్ ప్రేరణ. ఓకే, మీరు సీతా ప్లేస్లో ఉంటే అర్థమవుతుంది ఆ డస్ట్బిన్ విషయం. ఇదే సొల్లు. మీరు సారీ చెప్పారు, ఒకవేళ మీరు అది ఇంటెన్షనల్ కాకపోతే సారీ ఎందుకు చెప్తారట.
నువ్వు నీ అమ్మ జీవితం అనిపించింది. సారీ చెప్పినా బాధే, చెప్పకపోయినా బాధే. ఆమె తప్పో రైటో ఏదో ఫన్నీ నోట్లో చేసింది, వీళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు, వాళ్ళని హ్యూమిలేట్ చేశారని చెప్పి పాపం సారీ చెప్పింది. సారీ చెప్తే ఆమె రివర్స్లో ఏమంటుంది, నువ్వు కావాలనే చేసావు కాబట్టి నీకు సారీ చెప్పావు అంటది. అలా ఉంటాయి మరి పాయింట్లు. అలా వేసింది. నెక్స్ట్ నిఖిల్ ప్రేరణకి, క్లాన్లో ఉన్నప్పుడు మీరు డబుల్ మైండ్లో ఉన్నారు అనిపించింది. ఇక్కడ కాదు, దీని తర్వాత పృథ్వీని నామినేట్ చేస్తుంది. కొన్ని పాయింట్స్లో మీరు మాట్లాడటం లేదు, అప్పుడు డస్ట్బిన్ ఇష్యూ దగ్గర కూడా మీరు మాట్లాడలేదు, సేఫ్ గేమ్ ఆడుతున్నారు అనిపిస్తుంది. పెద్ద పెద్ద విషయాలు వచ్చినప్పుడు మీరు మాట్లాడట్లేదు, మీరు అన్నీ ఈజీగా తీసుకుంటారు. మీరు కావాలన్నప్పుడే మాట్లాడుకుంటారు, మీరు అన్నీ ఈజీగా తీసుకుంటారు. ఓకే, ఇక్కడ వరకు స్టేట్మెంటు. మీరు కావాలన్నప్పుడే మాట్లాడతారంటే అందులోనే ఆన్సర్ ఉంది కదా. ఆయనకు కావాల్సినప్పుడు ఆయన మాట్లాడతాడు, ఆయన కావాల్సిన లేనప్పుడు ఎందుకు మాట్లాడతాడు? ఆయనకేం దోలా. ఆ అబ్బాయి పాపం పృథ్వీ కూడా అదే చెప్తాడు, నువ్వు కావాలన్నప్పుడు ఇక మాట్లాడతాను, నేను ఇప్పుడు ఎందుకు మాట్లాడతాను అంటే, ఆ డస్ట్బిన్ ఇచ్చేది నాది కాదు కదా, నేను ఎందుకు వచ్చి మాట్లాడతాను, నేను మాట్లాడాల్సిన నేను మాట్లాడతాను అంటాడు. బట్ చెప్పే కదా రివెంజ్ నామినేషన్, ముందు పృథ్వీ వచ్చి నైన్కాకి వేసాడు కాబట్టి నైన్కి వచ్చి పొడిస్తుంది. నెక్స్ట్ నిఖిల్ ప్రేరణకి వేస్తాడనమాట, అది చెప్తుంది ముందే, డస్ట్బిన్ మ్యాటర్నా చెప్పి వేసాయి, పొడిసాయి, డస్ట్బిన్నే వేసాయి. క్లాన్లో ఉన్నప్పుడు డబల్ మైండ్లో ఉన్నావు, ఆమె పాపం ఒపీనియన్ అడిగిందంట, దానికి మనవాడు డబల్ మైండెడ్గా ఉన్నావు అని చెప్పి పొడిస్తాడు ఆ డస్ట్బిన్ మ్యాటర్ మళ్ళీ వేసి. పాపం హట్ అయింది, ఇంకా పెయింట్లు వేయించుకోవడం తప్ప ఏముంటుంది. నిఖిల్కి క్లారిటీ ఆఫ్ థాట్ అది దొబ్బేసింది, మొత్తం మిస్ అయిపోయింది. ఎలా అక్కలా తొక్కేస్తే ఇంకేంటి, మళ్ళీ పెద్దోడు చిన్నోడు అంటుంది మళ్ళీ లైవ్లో. అది అలా అయింది. దాని తర్వాత పృథ్వీ లైవ్లో ఏం చెప్తాడంటే, పృథ్వీ అంటానేంటి, నిఖిల్ లైవ్లో ఏం చెప్తాడంటే, ఒక నామినేషన్ చేసి బిగ్ బాస్ నాకు ఎవరు నామినేషన్ లేరు, నాకు అందరితో బాగానే ఉంది, కావాలని నేను సెల్ఫ్ నామినేషన్ చేసుకుంటా అంటాడు. ఆ స్టేజ్కి పడిపోయాడు. అప్పుడు బిగ్ బాస్ వచ్చేవారు, అయ్యా ఇది ప్రాసెస్ నువ్వు చెయ్యి అంటే అప్పుడు పృథ్వీని చేస్తాడు. చెప్పాడు కదా రీజనే లేదని చెప్పి. ఏం చెప్తాడంటే, రూల్స్ పెట్టకముందు నీకు ఇన్వాల్వ్మెంట్ అంత లేదు హౌస్లోని, కుకింగ్ దగ్గర ఆటల దగ్గర కూడా సరిగ్గా రాలేదంటే పృథ్వీ వాదించి వదిలేదు. ఎక్కడ బ్రో, నాకు కుకింగ్ అన్నప్పుడు కుకింగ్లో చేసా, వాషింగ్ అన్నప్పుడు వాషింగ్లో చేసా, బాత్రూమ్ ఉన్నప్పుడు బాత్రూమ్ చేసి, నువ్వు కరెక్ట్గా చెప్పాడు, మనవాడు చెప్పలేడు, నీకు పాయింటే వేయడం రాదు, నువ్వు వేస్తున్నావు అని చెప్పి పాపం వేసుకున్నావు. పృథ్వీకి అన్నీ సేఫ్ పొడిస్తారు. యాక్చువల్గా మొన్న వీక్ ఆడింది అబ్బాయి పృథ్వీకి వేస్తారు. ఇంకా ఇప్పుడు ఇన్నిసార్లు పృథ్వీ అంటే నన్ను ఏమంటారు సార్, పృథ్వీ పియర్ అని వేస్తారు, సింపుల్. లాస్ట్ యష్మిది కామెడీ ఏంటంటే, లైవ్లో చూపించారు, ఇందులో తెలియదు, చూపించలే. రష్మి పేరు పిలగానే ఆమె బిగ్ బాస్ నా నామినేషన్ వచ్చేసరికి ఇద్దరు చీఫ్లు నిఖిల్ అండ్ నైనిక ఫ్యూజులు కొట్టేసారు దెబ్బకి. నాకే ఫ్యూజులు కొట్టే అంటే నిఖిల్ నైనికకి ఇంకెన్ని ఫ్యూజులు కొట్టుంటే, ఎవడు మమ్మీ ఈడు అంటే, మేమిద్దరమే కదా అమ్మా నిన్ను చీఫ్ని చేసింది, మేమిద్దరం నిన్ను సేవ్ చేయడం, ఇంకా ఎస్పెషల్లీ నిఖిల్, నేను నిన్న ఆ రోజు చీఫ్ కింద సెలెక్ట్ చేయడం వల్ల నాకు ఈ దరిద్రం అంతా జరిగింది, సోనియా ఆకుల నాకు బొక్కెట్టింది, దానివల్ల నేను వెళ్ళి మళ్ళీ సోనియా ఆకులతో మాట్లాడడం, ఫ్రెండ్షిప్ క్రియేట్ చేసుకోవడం, నేను ఇప్పుడు మళ్ళీ ఎమోషనల్గా డౌన్ అయిపోయి ఈ స్టేజ్లోకి వచ్చాను, అంత చేస్తే నువ్వు నన్నే పొడిచేద్దాం అనుకున్నావు అక్క అని మనోడి ఫీలింగ్ అని అనుకుంటున్నాను నేను. తర్వాత బిగ్ బాస్ వచ్చి, అక్క అది కాదు, నువ్వు నామినేట్ చేయకాలి ఇద్దరిని, దయచేసి ఆగు నేను చెప్తా, నీకు ఒక పవర్ ఇస్తానా, నువ్వు ఒకరిని సేవ్ చేయి, ఇంకొకరిని నామినేట్ చేయంటే, ఇందాక చెప్పే కదా వెన్నుపోటు, పృథ్వీ అంత కష్టపడి గేమ్ ఆడితే ఆ క్లాన్కి పృథ్వీని సేవ్ చేయలేదు, ప్రేరణని సేవ్ చేసింది ఓ తుప్పాస్ రీజన్ చెప్పి. ఆమె ఎందుకు అలా చేసిందో డస్ట్బిన్ మ్యాటర్ నాకు తెలుసు అని చెప్పి ఏదో సొల్లు కవరప్. అండ్ నామినేషన్ విష్ణుప్రియ అని చేసింది, ఎందుకంటే నీకు టాస్క్ అర్థం కాలేదు, నీకు సీత ఆల్రెడీ నామినేషన్ ఉంది కాబట్టి నీకు వేసేస్తున్నా, పాపం అనిపించింది. అలాగే 8 మంది వచ్చేసారు నామినేషన్లోకి, తెలుసు కదా మీకు, మణికంఠ, ఆర్జే శేఖర్ భాష, పృథ్వీ, ఆయిచవము, నిఖిల్, సీత, నైనిక అండ్ విష్ణుప్రియ. ఓటింగ్ పోలు రేపు స్టార్ట్ అవుతుంది, బట్ ట్రెండ్ ప్రకారం ప్రజెంట్ ఉన్న వైపు ప్రకారం విష్ణుప్రియ, నిఖిల్ టాప్లో ఉన్నారు. డేంజర్ జోన్లో పృథ్వీ, సీత వీళ్ళిద్దరు ఉన్నారు. పృథ్వీ, సీత, ఆయిచవం వీళ్ళు ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. అది అయిపోయింది. నిఖిల్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న చిట్ చాట్ ఉంటుంది అన్నమాట. సోనియాతో అంటాడనమాట, వాడిని చూస్తుంటే బాధ అవుతుందిరా అంటే పృథ్వీని, ఎందుకు పృథ్వీ హట్టాడు, తుప్పాస్ పాయింట్ నామినేట్ చేస్తే ఎలా ఉంటుంది, వాడు అంత ఫీల్ అవుతాడంటే వేసేవాడిని కాదు అని చెప్పి. ఇంకా అంటే మన నిఖిల్కి ఏమైపోయిందంటే క్లారిటీ ఆఫ్ థాట్ మొత్తం పోయింది, మొత్తం బ్లాంక్ అయిపోయింది. ఏం చేస్తున్నాడో ఎందుకు ఆడుతున్నాడో కూడా విషయం తెలియట్లేదు. యాక్చువల్గా అబ్బాయిని వేద్దాం అనుకున్నాడట, బట్ అబ్బాయిని ముందు స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని నేనే అన్నాను కదా, ఇప్పుడు నేను ఎలా వేస్తానని చెప్పి ఇంకెవరు లేరని చెప్పి పృథ్వీకి వేస్తాడంట. తర్వాత అది సోనియాకి చెప్తే సోనియా వెళ్ళి పృథ్వీకి చెప్తాడు, అలా ఎలా వేస్తాడు, అది రాంగ్ కదా అంటే, వదిలేరా ఆడు ఆల్రెడీ వీక్గా ఉన్నాడు, మన ఫ్రెండే కదా, చూద్దాం ఇప్పుడు ఆడిని వేసేసి, అక్క కాన్ఫిడెన్స్ ఎలా ఉందో చూడండి, ఆడిని మన వాళ్ళని మనమే తొక్కేసి ఆడు వెళ్ళిపోయాడు అనుకో,
అది కరెక్ట్ కాదు, ఆడి కాకుండా వెళ్ళాల్సిన వాళ్ళు వేరే ఉన్నారు, అంటే వేరే బ్యాచ్ అటుపక్క బ్యాచ్ ఉంది కదా విష్ణుప్రియులు అందరూ, వాళ్ళు వెళ్ళాలి, ఇంకో వారం 2 వారాలు చూద్దాం, తర్వాత కూడా ఎలా ఉంటే మనం పొడిచేద్దాం. అంటే ఏదో ఈమె చెప్పినట్టే గేమ్ అంతా అయిపోతుంది, ఇది ఈమె ఏదో టాప్ కంటెంటర్, ఇంకా నెంబర్ 1 ఈమె, ఇంకా ఈమెదే కప్ అన్నట్టు మాట్లాడుతుంది, అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది. ఆ కట్ చేస్తే ఆమె అంత ఓవర్ కాన్ఫిడెన్స్లో ఉంది, ఆమెతో ఫ్రెండ్షిప్ చేస్తున్నాడు. నిఖిల్ మాత్రం పాతాళలోకంలోకి వెళ్ళిపోయాడు, ఎక్కడికో కిందకి, బోర్ వేస్తే నీళ్ళు వచ్చేస్తే అంత కిందకి వెళ్ళిపోయాడు. ఇంకా అంతే, అంతకుమించి ఏం లేదు ఈరోజు. దాని తర్వాత ఏమవుతుందంటే లోపల బెడ్రూమ్లో నైట్ అయిపోతుంది. నిఖిల్ చాలా 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 లో ఫీల్ అవుతాడు. లో ఫీల్ అయ్యి మణికంఠకి చెప్తే, మణికంఠకి మోటివేట్ చేశాను. నిఖిల్ ఎలాంటి స్టేజ్ వచ్చిందంటే మణికంఠయే నిఖిల్కి మోటివేట్ చేసే స్టేజ్కి వచ్చాడు. అరే మామ ఏంది అలా అంటున్నావు, నిఖిల్ ఏమంటాడు, నేను వెళ్ళిపోతాను రా, కావాలని నేను వెళ్ళిపోతాను, నేను ఇలా ఉండలేను, నాకు యాక్ట్ చేయడం రాదు, నేను ఏదైనా 1-2 సార్లు చెప్పగలను, తర్వాత నేను గట్టిగా చెప్పలేను, అది నా మెంటాలిటీ, దాన్ని మళ్ళీ మీరు ఫేక్ అన్నా మాస్క్ అన్నా ఏం చేయలేను, నాకు బోల్డ్ కష్టాలు ఉన్నాయి, నాకు ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నాయి, బట్ నా వల్ల కాదు, ఆ పాయింట్ గివెన్ దట్ ఆ పాయింట్ వస్తే నేను వెళ్ళిపోతుంటే, మణికంఠ పిచ్చా నీకు పక్కన నైనిక కూడా ఉంటుంది, నబీల్ కూడా ఉంటాడు అనమాట. పిచ్చా నీకు, నేను నిన్ను నైనికని టాప్ 10లో చూస్తున్నాను, అలా మాట్లాడతావేంటి, ఆపు నువ్వని. ఎందుకు నైనికాని యాడ్ చేస్తారంటే లైవ్లో ఉంటుంది, మరి నైనిక కూడా ఏడుస్తుంది, నా వల్ల కావట్లేదు ఇది అని చెప్పి, ఎందుకంటే ఆమె పాయింట్లు వేస్తారు కదా, నీకు గేమే అర్థం కాలేదు, టాస్క్ అర్థం కాలేదని. సో నైనిక విషయం పక్కన పెడితే నిఖిల్ అయితే కంప్లీట్గా డౌన్ అయిపోయాడు. చూస్తే నాకే జాలి అనిపిస్తుంది, త్వరగా పుంజుకుని ఎవడైనా గట్టిగా వెళ్ళి అరిసి, ఎవరైనా ఆయన నువ్వు సోనియా ఆకుల దగ్గర నుంచి బయటకు వచ్చి నీ ఇండివిజువల్ గేమ్ ఆడరా స్వామి అని చెప్పి, ఏమవుద్దో చూడాలి. అది ఇప్పుడు వరకు అయితే జరిగింది ఈ ఎపిసోడ్లో. దాని నెక్స్ట్ ఇంకోటి జరిగింది మర్చిపోయాను. తర్వాత మార్నింగ్ అవుతుంది, మార్నింగ్ అయిన తర్వాత సోనియా ఆకుల మణికంఠ మధ్యలో డిస్కషన్ అవుతుంది. మణికంఠ తెలుసు కదా, అందరి దగ్గరికి వెళ్ళి అదే వేస్తాడు. విష్ణుప్రియ టాపిక్ అడిగితే ఆమె చెప్తుంది, నాకు అది తను ఇంటర్ఫియర్ అవ్వడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే అది ఎక్కడికి వెళ్తుందో నాకు తెలుసు, ఆమెకు ఇప్పుడు అలా గట్టిగా చెప్పడం వల్ల మళ్ళీ ఇంక అక్కడికి రాదు కాబట్టి నేను అలా చెప్పాను, ఎందుకంటే అది నా పర్సనల్ మ్యాటర్ రా, నాకు ఎమోషన్స్ ఉంటే నేనేమి మిషన్ కాదు కదా. మన మణికంఠ ఏంటో నాకు తెలుసు అక్క, ఎందుకంటే నువ్వే నాకు అక్కలా కనెక్ట్ అయ్యావు అని చెప్పి వాళ్ళు బ్రదరు ఇంకా ఆ ఎమోషన్ చూపించారు. తర్వాత బిగ్ బాస్ వీళ్ళందరినీ సోఫాలో కూర్చోమని చెప్పి అనౌన్స్మెంట్ మాట, రేషన్ టాస్క్. యాక్చువల్గా బిగ్ బాస్ Day 1 అప్పుడు ఏం చెప్పాడు, నో రేషన్ అని చెప్పాడు కదా, దానికి జస్టిఫికేషన్ ఇప్పుడు ఇచ్చాడనమాట. మీ రేషన్ అంతా మేము తీసుకెళ్ళిపోతున్నాం, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, వంట వండిందంతా అని చెప్పి తీసుకెళ్ళిపోయి లోపల పెట్టమంటాడు. పెడతారు పాపం. పెట్టిన తర్వాత చిన్న ఛాన్స్ ఇస్తారన్నమాట, ఒక 10 నిమిషాలు. ఇప్పుడు ఈ టైం అని చెప్పడు కానీ మీకు చిన్న టైం ఇచ్చాను, మీ ఈ గ్యాప్లో మీకు ఎంత తినాలంటే అంత తినండి అంటే వరద బాధితుల్లా తినేశారు. సారీ టు సే దిస్ వర్డ్, మేబీ బిగ్ బాస్ హౌస్లో మనం ఉన్న అలాగే అవుతుందేమో. గట్టిగా తినేశారు, నోట్లో కుక్కిసుకున్నారు, లేసు గీసు పచ్చళ్ళు గిచ్చళ్ళు అన్నీ తినేశారు. తర్వాత బజర్ మోగింది. వీళ్ళ మీద నమ్మకం లేదేమో, బిగ్ బాస్లో ఒక టీంని పంపించి మొత్తం అంతా క్లీన్ స్వీప్ చేసి చేతికో పండు పెట్టి వెళ్ళిపోయారు. దీని కంటిన్యూషన్ యాక్చువల్గా నేను వేరే వీడియోలో చూశాను, అది చూడాలంటే చూడండి. అండ్ రేపు మళ్ళీ చెప్తాను ఆ వీడియోలో ఏం జరిగింది నెక్స్ట్ అనేది. ఇది చెప్తే మళ్ళీ మీరు డిస్టర్బ్ అవుతారు, ఆ ఫ్లో అనేది పోతుంది కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాం. మెయిన్ ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది కాబట్టి లైవ్లో ఆ టాస్క్లు ఏవో అవుతున్నాయి, ఆ విన్నర్లు కూడా మనకు తెలుసు. తర్వాత ఏమైనా డిస్కషన్లు ఏమైనా ఉంటే మిడ్ నైట్ రివ్యూ చేస్తా, లేదంటే లైట్. సో కంటెంట్ కానీ నచ్చితే, రివ్యూస్ కానీ మీకు ఆనెస్ట్గా జెన్యూన్గా ట్రాన్స్పరెంట్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంటను గట్టి కొట్టండి. 24/7 BB8 రిలేటెడ్ రివ్యూస్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.